ఇటీవల ఇటీవల మా బాలనగర్ డివిజన్ కార్పొరేటర్లు కుకుట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు మన కౌన్సిల్ సమావేశం అయిపోయిన తర్వాత మా ముఖ్యమంత్రిని 420 అని వ్యాఖ్యానించుకుంటా అచ్చోసిన ఆంబోతులు లేక బయటకు వస్తూ ఉన్నారు, గాడ్లు తీసుకొస్తూ ఉన్నారు. ఈ కుకుట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు అచ్చోసిన ఆంబోతులు లేక ఎక్కడ పడతాడు అక్రమ నిర్మాణాలు చేపట్టి మన బాలనగర్ డివిజన్ కార్పొరేటరు నవజీవన్ నగర్లో బాలనగర్ డివిజన్లో నవజీవన్ నగర్లో వినాయక్ నగర్లో అక్రమంగా 6 ఫ్లోర్లు వేసిండు. G+2 పర్మిషన్ తీసుకొని అక్రమంగా 6 ఫ్లోర్లు వేసి డిస్పైట్ అంటే వీళ్ళు జిహెచ్ఎంసీ నుంచి నోటీసులు ఇవ్వగా స్పీకింగ్ ఆర్డర్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆ దుర్మార్గుడు ఏం చేసిండు అని అంటే కోర్టుకు కూడా నేను 2 ఫ్లోర్లే కట్టినా కానీ జిహెచ్ఎంసీ అధికారులు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, నన్ను కాపాడురు అని చెప్పి కోర్టుకు అబద్ధం ఆడి స్టే తెచ్చుకున్నాడు. తర్వాత మేమేం చేసినాము అని అంటే మేము హైకోర్టుకు పోయినాం. ఇట్లా తప్పుదో పట్టించిన కోర్టును కూడా తప్పుదో పట్టించిన అధికారులను తప్పుదో పట్టించినంటే హైకోర్టు సీరియస్గా ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ 25, 2024 నాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతాకుమారి గారికి ఆమె కోర్టు ఇమీడియట్ ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళ ఆదేశాలు డిలే చేస్తున్నారని చెప్పి మేము ఇలా మళ్ళీ జడ్సీని కలవడం జరిగింది. దీని మీద కంటెంప్ట్ పోతామని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి మనం జడ్సీని కలవడానికి కారణం ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆయననే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని చెప్పేసి జడ్సీని కోరడం జరిగింది. ప్రథమ పౌరుడు డివిజన్కి అయ్యుండి మొత్తం అక్రమ నిర్మాణాలను ఆయన కట్టుకున్నాడు కాక మిగతా అక్రమ నిర్మాణాలను కూడా ప్రోత్సహిస్తున్నాడు. అచ్చోసిన ఆంబోతలేక ఏడబడితే ఆడ మేత మేస్తున్నాడు అని చెప్పేసి నేను ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను, మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను.